ఈరోజు మనం ఒక దేశం ఎదుగుతోందంటే దాని వెనక ఉన్న శక్తి ఏంటి? ఆ శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక సంస్థ సగ్స్ లాయిడ్ కథని కొంచెం విశ్లేషిద్దాం. చూస్తుండగానే మన దేశం ఎంత వేగంగా మారిపోతోందో కదా. పెద్ద పెద్ద భవనాలు, విస్తరిస్తున్న నగరాలు, కొత్త కొత్త పరిశ్రమలు అంతా బాగానే ఉంది. కానీ ఇంత పెద్ద అభివృద్ధికి కావాల్సిన అసలైన శక్తి, ఆ పునాది ఎవరు వేస్తున్నారు? అసలు ఈ ఎదుగుదలకు పవర్ ఎక్కడ్నుంచొస్తోంది? ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట భారతదేశం యొక్క మౌలిక సదుపాయాల అవసరాలను చూడాలి. దేశం పరుగులు పెట్టాలంటే ఈ ప్లాట్ఫామ్ చాలా ముఖ్యం కదా. సరే, ఈ భారీ మార్పు వెనుక కొన్ని స్పెషలైజ్డ్ కంపెనీలున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్తో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి. వాటిలో ఒకటైన సగ్స్ లాయిడ్ ఈ అభివృద్ధి కథలో తన పాత్రను ఎలా పోషిస్తోందో ఇప్పుడు చూద్దాం. అసలు ఎవరి సగ్స్ లాయిడ్? వాళ్ళు దేశ ఇంధన రంగంలో ఎలాంటి ఇంజనీరింగ్ అద్భుతాలు చేస్తున్నారో కొంచెం లోతుగా చూద్దాం. సగ్స్ లాయిడ్ లిమిటెడ్ 2009లో మొదలైంది. అంటే కేవలం ఒక దశాబ్దం పైనే. ఇంత తక్కువ టైంలోనే భారతదేశ ఇంధన రంగంలో ఒక నమ్మకమైన పేరుగా నిలిచింది. మరి వీళ్ళేం చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే వాళ్ల పని 3 ముఖ్యమైన విభాగాల్లో ఉంటుంది. మొదటిది పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అంటే కరెంటుని పవర్ ప్లాంట్ల నుండి మన ఇళ్లదాకా తీసుకురావడం. ఇక రెండవది సోలార్ ఈపీసీ, అంటే ఒక సోలార్ ప్లాంట్ను డిజైన్ చేయడం దగ్గర్నుండి కట్టడం వరకు మొత్తం వాళ్లే చూసుకుంటారు. మూడవది ఇతర కీలకమైన సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు. అంటే వాళ్లు కేవలం పాత పద్ధతిలో కరెంటు లైన్లు వేయడమే కాదు, భారతదేశ హరిత ఇంధన భవిష్యత్తు కూడా పునాదులు వేస్తున్నారు. చెప్పాలంటే మన దేశానికి ఎనర్జీ హైవేలు నిర్మిస్తున్నారన్నమాట. వీళ్ల పని దేశంలో ఏదో ఒక మూలకే పరిమితం కాలేదు. తూర్పున బీహార్, ఝార్ఖండ్ నుంచి పశ్చిమాన గుజరాత్, మహారాష్ట్ర వరకు, ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఇలా దేశవ్యాప్తంగా కీలకమైన ప్రాజెక్టులు చేస్తూ తమ ఉనికిని బలంగా చాటుకున్నారు. సరే, ఈ రంగంలో చాలా కంపెనీలున్నాయి కదా. మరి వాటన్నిటి మధ్యలో సగ్స్ లాయిడ్ ఎందుకు స్పెషల్? వాళ్లని మిగతా వాళ్లకన్నా భిన్నంగా నిలబెట్టేదేంటి చూద్దాం. 99.984%. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. దీని వెనక వాళ్ల అతిపెద్ద బలాల్లో ఒకటి దాగి ఉంది. అదే ఆన్ టైమ్ డెలివరీ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రాజెక్ట్ ఒక్కరోజు ఆలస్యమైనా కోట్లలో నష్టం వస్తుంది. కాని సగ్స్ లాయిడ్ ప్రాజెక్టులను అనుకున్న టైంకి పూర్తి చేయడంలో అసాధారణమైన ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తోంది. ఆ నంబర్ చెప్పేదదే. మరి ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేయగలుగుతున్నారు? దీని వెనక వాళ్ల 4 కీలకమైన వ్యూహాలు ఉన్నాయి. 1. డిజిటల్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్, అంటే ప్రతి పనిని టెక్నాలజీతో రియల్ టైంలో ట్రాక్ చేయడం. 2. బలమైన వెండోర్ నెట్వర్క్, దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి, పనులు వేగంగా జరుగుతాయి. 3. టాలెంట్, దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్స్ నుండి వచ్చిన బెస్ట్ ఇంజనీర్లు వాళ్ల టీంలో ఉన్నారు. ఇక చివరిది క్రాస్ సెక్టర్ సినర్జీస్, అంటే వాళ్లకున్న వేర్వేరు రంగాల్లోని అనుభవాన్ని కలిపి ఉపయోగించడం. దీనివల్ల కొత్త పోటీదారులు అంత సులభంగా లోపలికి రాలే. సరే, మాటలు బాగున్నాయి. మరి నంబర్సేం చెప్తున్నాయి? వాళ్ల విజయాన్ని కొన్ని అంకెల రూపంలో చూద్దాం. ప్రస్తుతం వాళ్ల చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ 409 కోట్ల రూపాయలకు పైనే. ఇది వాళ్లమీద మార్కెట్కి ఉన్న నమ్మకాన్ని, భవిష్యత్తులో రాబోయే పనులని స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఆర్డర్ బుక్ అంటే అర్థమేంటంటే రాబోయే 24 నుంచి 30 నెలల వరకు, అంటే దాదాపు 2-2.5 ఏళ్ల వరకు వాళ్ల ఆదాయానికి ఢోకాలేదు. ఇది కంపెనీకి మంచి స్టెబిలిటీనిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ల వెనక ఉన్న అసలైన బలం ఎవరు? 450 మందికి పైగా స్కిల్డ్ టెక్నికల్ స్టాఫ్. ఈ రంగంలో సరైన టీం ఉండటమే సగం విజయమని చెప్పొచ్చు. ఒక కంపెనీ ఎంత మంచిదో చెప్పడానికి వాళ్ల క్లయింట్లెవరో చూస్తే చాలు. ఎన్టీపీసీ, టాటా పవర్, ఇండియన్ రైల్వేస్, ఇలా దేశంలోని టాప్ రేటింగ్ ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ వీళ్ల క్లయింట్లే. ఇది వాళ్ల నమ్మకత్వానికి అతిపెద్ద సాక్ష్యం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ల ఆదాయంలో ఏకంగా 85% చాలా సేఫ్ సోర్సుల నుండి వస్తోంది. అంటే AAA, AA రేటింగ్ ఉన్న క్లయింట్లు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచే వస్తోంది. దీని అర్థం వాళ్ల బిజినెస్ మోడల్లో ఫైనాన్షియల్ రిస్క్ చాలా తక్కువ. ఇప్పుడు చివరిగా ఈ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ భారతదేశ ఇంధన లక్ష్యాలతో ఎలా కలిసి ప్రయాణించబోతున్నాయో చూద్దాం.
ప్రస్తుతం వాళ్ల ఆర్డర్ బుక్ 409 కోట్ల రూపాయలు, కానీ వాళ్ల భవిష్యత్ పైప్లైన్ ఇంకా పెద్దదిగా ఉంది. ఇప్పటికే 800 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుల కోసం బిడ్ చేశారు. అంటే వాళ్ల గ్రోత్ పొటెన్షియల్ దాదాపు రెట్టింపయ్యే అవకాశముంది. అంతేకాదు, వాళ్లు తమ బిడ్డింగ్ కెపాసిటీని ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పెంచుకోవాలని చూస్తున్నారు. ఇది వాళ్ల ఎదుగుదల పట్ల వాళ్లకున్న యాంబిషన్ని చూపిస్తోంది. ఇంత పెద్ద లక్ష్యాల వెనుక ఉన్నది ఎవరు? అనుభవజ్ఞులైన నాయకత్వం. చైర్మన్ సంతోష్ షాకి 43 పైగా గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సీఈఓ సత్యకాం బసుకి 21 ఏళ్ల అనుభవముంది. అలాగే సిఎఫ్ఓ వికీ కుమార్. ఇలాంటి నిపుణుల టీం ఈ సంస్థను ముందుకు నడిపిస్తోంది. భారతదేశం ఒక సుస్థిరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో సక్స్లైడ్ లాంటి కంపెనీలు ఎంత కీలకం! ఈరోజు వాళ్లు వేస్తున్న ఈ పునాదులే కదా రేపటి భారతదేశ అభివృద్ధికి ఆధారం.